ప్రాణ నష్టాన్ని నివారించడంలో కొంచెం జాగ్రత్తలు పనిచేసినట్టున్నాయి. అంటే ముందే వెంటబడి తరలించడం, ఎక్కడికక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం, ఇట్లాంటివి. ఇంకా రోజులు గడిచే కొద్ది విషయాలు బయటికి రావచ్చు. కానీ ప్రధానంగా పంటలకు జరిగిన నష్టం మటుకు చాలా భారీగా ఉంటుంది. రైతులు ఇంకా కోలుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితే వస్తుంది. గోదావరి జిల్లాలో కంటే ఇతర చోట్ల కూడా రకరకాల పంటలు, తోటలు సామూహికంగా విధ్వంసము, నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా తెలిసి కూడా నానబెట్టాల్సిన పరిస్థితి. వాటిని వెంటనే ఏం చేయలేకపోతున్నారు. ఇక రహదారులు కూడా బాగా ఘోరంగా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాకులు కానివ్వండి, ముఖ్యంగా రోడ్లు, వంతెనలు, ఈ డ్యామేజీలు బాగోవడానికి కూడా చాలా కాలం పడుతుంది. అంతకుముందే అంతంత మాత్రంగా ఉన్నాయి ఈ రహదారులు. వాటిని కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా పూర్తిగా చేపట్టలేదు. వర్షాకాలంలో దాదాపు విధ్వంసం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా దీర్ఘకాలం పాటు దీని మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. సో ఏదైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ మరమ్మతులు, సహాయ కార్యకలాపాలు చేస్తే తప్ప కోలుకోవటం అన్నది 14 జిల్లాలు చాలా విస్తారమైంది. పైగా ఒక విధంగా నిన్న సాయంత్రానికి తీరం దాటడము, ఆ సమయంలో ప్రభావం చాలా తీవ్రంగా ఉండటం అదొకటైతే, ఈ ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, దీని నుంచి బయటపడడం ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటే కేంద్రం ఆదుకోవాలి. గతంలోవే ఇంకా జరగలేదు. కాబట్టి ఇప్పుడు దృష్టి అంతా కూడా ఇటువైపు మరలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందే సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఏదో వీలైన చోట్ల ఏరియల్ సర్వే చేస్తాను, మిగిలిన చోట్ల పడవలో వెళ్ళి చూస్తానని చెప్తున్నారు అంటున్నారు. ఆయన